డీటెయిల్స్లోకి వెళ్తే గుంటూరు జిల్లా 5వ నంబర్ రోడ్డుపై కారు ప్రమాదానికి గురైంది. నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్లో వచ్చిన మంటలు కారు మొత్తాన్ని అంటుకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన కారు డ్రైవర్ బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది, ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? నాగరాజు, కొద్దిసేపు క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. 5వ నెంబర్ జాతీయ రహదారి మీద మంగళగిరి మండలం ఆత్మకూరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే తగలబడిన కారు ఉందో అది చిన్నకాకాని సమీపంలో ఉన్న హైలాండ్ సంబంధించిన కారుగా గుర్తించడం జరిగింది. హైలాండ్ సంబంధించి వచ్చిన విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని విజయవాడలో దించేసి తిరిగి హైలాండ్ కు వస్తున్న సమయంలో ఒకసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ లో నుంచి ఒకసారిగా మంటలు రావడంతో ఆ డ్రైవర్ ఒక్కటే ఉన్నారు. ఆ టైంలో గాదే బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్ గా ఉన్నారు. ఆ మంటలు చూసి వెంటనే కారు ఆపారు. ఆపిన సమయంలోనే దిగే లోపే ఒకసారిగా పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు చెలరేగడం, మొత్తం అంతా కూడా కారు కాలి పూర్తయిపోయిన పరిస్థితి. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు చెలరేగడం, పూర్తిగా కారు దగ్ధమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఒకవైపు భారీగా ఎండలు ఎగసిపడుతున్న నేపథ్యంలో, అట్లాగే వడగాళ్ళు కూడా బీభత్సంగా వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా దగ్గర పోయి కారుని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. అయితే అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడటం జరిగింది. నాగరాజు, థ్యాంక్ యూ రవీందర్, అప్డేట్స్ అందించినందుకు.